భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు. డ్రైనేజీ కాలువలు, ఫుట్పాత్, సర్వీస్ రోడ్లు నాసిరకంగా వేయడంతో వర్షపు నీటికి సిమెంట్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో నాసిరకం పనులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. రహదారులకు అడ్డంగా ఉన్న కరెంట్ పోల్స్ తీసేసి వీధి దీపాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వచ్చేది వర్షాకాలం కావడంతో ఫుట్పాత్, డ్రైనేజీ కాలువలు, సర్వీస్ రోడ్లను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాసిరకం పనులు చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎమ్మెల్యే సాంబశివరావు. కొత్త ఇబ్బందులన్నీ కూడా ఇవాళ పట్టణ ప్రజలకి రావడం జరుగుతుంది. ఆ క్రమంలోనే ముదిగేడు దగ్గర నడిచాం మేము. సర్వీస్ రోడ్ చాలా అన్యాయంగా ఉంది. అసలు ఆ కంకర అయిపోయినా బాగుండేది. ఏసీల కంకరు వెంటనే పని మొదలు పెట్టింటే బాగుండేది. ఈ పక్కనే డ్రైన్ ఉంది. ఈ డ్రైన్ ఆ నీళ్లు వెళ్ళిపోతుందో తెలవదు. మళ్ళా అన్ని శ్రీనగర్ గల్లీలన్నీ దిగి రావాలంటే కూడా బాగా ఇబ్బందిగా అయితే పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే లోపల ఈ కొత్త రోడ్డు మీద ఇక్కడ ఇంతవరకు సైడ్ ఉన్నటువంటి మన ఫుట్పాత్లు కానీ అవి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. సర్వీస్ రోడ్డుది ఇక్కడ కింద ఉన్న సర్వీస్ రోడ్డుది అది కంకర్ వేశారు, అది పూర్తి కాలేదు. అలాగే రోడ్డు మీద ఫుట్పాత్లు అవి కూడా పూర్తి కాలేదు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అవుతుంది. పాత రోడ్డుకి సంబంధించి పాత సర్వీస్ రోడ్డు కూడా అది తక్కువ 10 అడుగుల లోపే ఉంది. అది కూడా దాన్ని వైడన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఈ అన్ని అంశాలని ఇక్కడ ముదిగేడు దీని దగ్గర మన నేషనల్ హైవే అధికారులు ఈ గారికి ఇవాళ పిలిచాము. వారు వచ్చారు. తక్షణం ఇవాళ మనం వచ్చినందుకు వెంటనే ఈరోజు ఇక్కడ డ్రైన్ మొదలు పెట్టిస్తారు. అదేవిధంగా ఇది మన ఎలక్ట్రికల్ పోల్స్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.